దేవుని స్తుతించాలంటే, ఆయన గణపరచాలంటే, ఆయన మన జీవితంలో మన యొక్క ఆరాధన ఆయన స్వీకరించాలంటే మీరు చేయాల్సిన ప్రతిసారి కూడా ఆరాధనలో మీరు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి విధమైన గర్వాన్ని విడిచిపెట్టండి. ప్రతి ఒక్క నిరాశ, నిస్పృహ, ప్రతి ఒక్క ఐహిక విచారాలు, ఉద్యోగం కోసం, అనారోగ్యాల కోసం, వ్యాధుల కోసం, అప్పుల కోసం, పిల్లల కోసం, సమస్త విధమైన ఐహిక విచారాలన్నీ విడిచిపెట్టి మీరు స్తుతించడం నేర్చుకోండి. దానికి వద్ద శత్రువు సాతానుడే. మనం దేవుని పొగుడుతున్నప్పుడు అక్కడ ఉండడు సాతానుడు. గనుక మీరు గర్వాన్ని విడిచిపెట్టి ప్రతి విధమైన, మా గర్వం ఉందండి, లేదు, నేను గర్వం లేదు అనుకోవడమే గర్వం. కనుక ఎప్పుడు కూడా ప్రభువా నేనేమై ఉన్నానో అది నీ ఉచితమైన కృప తండ్రి, ఈ యొక్క బ్రతుకు మెతుకు నీవిచ్చిందే తండ్రి అని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో గొప్ప గొప్ప కార్యాలు మీ దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. నెక్స్ట్ మీరు స్తుతించగలరు. మనం తగ్గించుకున్నప్పుడే మనం ఆయన స్తుతించగలం.